హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఆలు క్యాప్సికమ్ కూర అయితే చేసినా అండి. నిజంగా చాలా టేస్ట్ ఉంటది. సింగిల్‌గా క్యాప్సికమ్ కూర చేస్తే అసలు తినబుద్ధి గాదు. ఎందుకు అంటే అది కొంచెం చేదులాగా అనిపిస్తది గదా! కొంచెం అంటే చేదైతే ఏముండదు. కొంచెం వగరుగా అయితే అనిపిస్తది. అది సింగిల్‌గా చేస్తే అస్సలు బావుండదు. ఈ విధంగా ఆలుతోటి కూర అయితే చేసినామనుకోండి నిజంగా చాలా బావుంటది. చపాతీలకైతే ఇంకా చెప్పక్కర్లేదు. చికెన్, మటన్ కన్నా చాలా టేస్ట్ ఉంటది ఈ విధంగా చేస్తే. ఓకేనా? మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి. ఓకేనా? మరి వీడియోలకైతే వెళ్దాం. ఫస్ట్ అయితే నేనిక్కడ 3 క్యాప్సికమ్‌లని కట్ చేసి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇది ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నా. తర్వాత మనం ఏదైతే కూర చేసుకుంటామో అదైతే పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇదైతే కొంచెం మిస్ అయింది వీడియో తీయడము. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ నేను అసలు ఏది బయట నుంచి అయితే అస్సలు తీసుకురాను. అన్నీ ఇంట్లోనే నేను తయారు చేస్తాను. అట్లీస్టు పసుపు, కారము, ఇంకా ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ నేను ఇంట్లోనే ఫ్రెష్‌గానే చేసుకుంటా. నేను బయట ఏది కొనను. బయట కొంటే ఇప్పుడు అన్నీ కల్తీ జరుగుతుంది కదా! ఇంకా నేను అల్లం వెల్లిపాయ కూడా ఫ్రెష్‌గా దంచి అయితే వేసుకున్నా. అది పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకున్న తర్వాత మనం ఆలుగడ్డలు ఉంటాయి కదా 3 చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలను 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇది కొంచెం నూనెలో మగ్గాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా ఈ విధంగా అయితే ఉంది కదా! ఇప్పుడు కారం పొడి అయితే వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో అంత అయితే కారం పొడి అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. చూడండి చూడనీకే చాలా కలర్ఫుల్‌గా అయితే ఉంది కదా! చాలా బాగుంటుంది. మనం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాం కాబట్టి కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందే క్యాప్సికమ్‌లని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడైతే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అసలు ఈ కూర చికెన్, మటన్ కన్నా చాలా టేస్ట్ ఉంటది. ఈ విధంగా చేయడం వల్ల అంటే ఆలుతోటి కాంబినేషన్‌గా చేస్తే చాలా టేస్ట్ ఉంటది. ఇంకా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అయితే కొంచెం మగ్గింది కదా! ఇప్పుడు ఆలు కూడా కొంచెం మగ్గింది కదా ఇందులో. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అయితే ఉడికిపోయిందండి. చూస్తుంటేనే ఉడికినట్లయితే అనిపిస్తుంది కదా! మంచి గ్రేవీగా అయితే ఉంది. కూర అయితే చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది. నిజంగా ఇట్లా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటది. చూడండి మంచి గ్రేవీ అయితే వచ్చింది కదా కూర కూడా. ఇప్పుడు లాస్ట్‌కి అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. నేను ధనియాల పౌడర్ కూడా నేను బయట అయితే అస్సలు కొనను. ఇంట్లోనే నేను తయారు చేసుకుంటా. ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా! ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలండి. ఇంతేనండి. క్యాప్సికమ్ ఆలు కర్రీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా! మంచి గ్రేవీ లాగా అయితే వచ్చింది కదా కూర అయితే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?